Twinkle Stories. హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను విందాం. ఈ కథలో ఉంది ఒక తెలివైన చిన్న కుందేలు, ఒక అత్యాసగల నక్క మరియు ఒక గొప్ప పాఠం. మీరు ఇష్టపడతారని నాకు తెలుసు, కాబట్టి సైలెంట్ గా విని ఆనందించేద్దాం. మినీ కుందేలు ఎంత తెలివైనదో, చమత్కారి నక్క ఎంత అత్యాసగలదో చూద్దాం. కానీ జాగ్రత్త, ఈ కథలో ఒక గొప్ప పాఠం కూడా ఉంది. మీరు దాన్ని కనుగొనగలరా? సరే, అయితే ఇక వినేద్దాం. ఒక అడవిలో ఒక చిన్న కుందేలు ఉండేది. దాని పేరు మినీ. మినీ చాలా తెలివైనది మరియు స్నేహశీలి. అడవిలోని జంతువులందరూ ఆమెను ఇష్టపడతారు. కానీ ఒక నక్క ఉండేది. దాని పేరు చమత్కారి. చమత్కారి చాలా అత్యాశ కలది మరియు ఇతర జంతువులను మోసం చేయడం ఇష్టపడేది. ఒకరోజు అడవిలో పండ్ల పంటకు పండగ జరుగుతుంది. జంతువులందరూ తమ తమ పండ్లను పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. చమత్కారి అనుకుంది, నేను ఎలాగైనా అన్ని పండ్లను తినాలి అని. ఆమె మినీని మోసం చేయాలని నిర్ణయించుకుంది. చమత్కారి మినీని కలిసి, మినీ, నేను ఒక రహస్య స్థలం కనుగొన్నాను. అక్కడ చాలా రుచికరమైన పండ్లు ఉన్నాయి. నీవు నాతో రావా అని అడిగింది. మినీ మొదట సందేహించింది, కానీ ఆమె చమత్కారిని నమ్మింది. రహస్య స్థలానికి వెళ్లే మార్గంలో చమత్కారి మినీని ఒక గుంటలో పడేలా చేసింది. ఇప్పుడు నేను అన్ని పండ్లను తినగలను అని చమత్కారి నవ్వుకుంది. కానీ మినీ తెలివిగా ఆలోచించింది. ఆమె గుంట నుంచి బయటకు వచ్చేందుకు ఒక ఉపాయం కనుగొన్నది. మినీ చమత్కారిని పిలిచి, చమత్కారి, ఈ గుంటలో ఒక రహస్య నిధి ఉంది. దాన్ని నీకు ఇస్తాను, నన్ను బయటకు లాగు అంది. చమత్కారి అత్యాశలో మినీని బయటకు లాగింది. మినీ బయటకు వచ్చాక ఆమె చమత్కారితో, అత్యాశ వల్ల ఏమీ లాభం లేదు, స్నేహం మరియు న్యాయం ముఖ్యం అంది. చమత్కారి తన తప్పును తెలుసుకుంది మరియు క్షమాపణ కూడా కోరింది. ఆ రోజు నుంచి అత్యాశ వదిలి స్నేహంగా ఉండటం నేర్చుకుంది. ఈ కథలో నీతి ఏంటంటే, అత్యాశ వల్ల ఏ లాభం ఉండదు, స్నేహం మరియు న్యాయం ద్వారా మాత్రమే నిజమైన సంతోషం పొందవచ్చు. అందరూ కలిసి స్నేహంగా ఉండటం వల్ల అడవిలో శాంతి నెలకొంది. మినీ మరియు చమత్కారి ఇప్పుడు ఎంతో మంచి స్నేహితులు. అత్యాశ వదిలి స్నేహం మరియు న్యాయంతో ఉండటం వల్లనే మనం నిజమైన ఆనందాన్ని కూడా అనుభవించవచ్చు. ఇప్పుడు మీరే చెప్పండి, మీరు మినీలాగా తెలివిగా ఉండాలనుకుంటున్నారా, లేక చమత్కారి లాగా అత్యాశ చేసి తప్పులు చేయాలనుకుంటున్నారా? కమెంట్స్ లో మాకు తెలపండి. ఈ కథ మీకు నచ్చిందా? అయితే ఇష్టమైన వారికి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ పిల్లలు.